पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ప్రకృతి అధికరణం. ప్రకృతి అంటే ఉపాదాన కారణము. ఇక్కడ కేవలము ఉపాదాన కారణమా, జగత్ సృష్టికి బ్రహ్మ లేక ఉభయ కారణమా, నిమిత్త కారణం కూడానా అన్నదాని గురించి విచారణ చేస్తున్నారు. అందులో భారతీయుల వారి వ్యాఖ్యానం అయింది. ఇప్పుడు సూత్రాలు, సూత్రార్థము, సూత్ర వివరణ. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్. ప్రకృతిశ్చ, ప్రకృతి అంటే ఉపాదాన కారణం, చ అంటే నిమిత్త కారణం అని హేతు చెప్తున్నారు. ప్రతిజ్ఞ ఏక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం, మళ్ళీ దృష్టాంతం. ఈ రెండింటి వల్ల మన్ను, మట్టి, ఇనుపు ఇలాంటివన్నీ దృష్టాంతాలు చెప్పారు. తర్వాత వీట్ల వల్ల అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని పేరుతోందని సూత్రార్థం. ఇప్పుడు సూత్రార్థం మళ్ళీ బ్రహ్మ ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము. ఎందుకనగా ఏనా శృతం శృతం భవతి, అవతం మతం, అదృష్టం దృష్టం. ఏది వినలేదో అది వినిపిస్తుంది, ఏది చూడలేదో అది చూడబడుతుంది, ఏది మననం చేయలేదో అది మననం చేసినట్లు అవుతుంది. ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానమును ప్రతిజ్ఞ. ఇది యథా సౌమ్యేన ఏకేన ముత్పిండేన సర్వం మృత్మయం విజ్ఞాతం భవతి. మట్టిలో చేసిన ఒకరు తెలుసుకుంటే మట్టిలో చేసిన వాడిని తెలుసుకోవచ్చు. ఒక మట్టి జ్ఞానం ద్వారా అన్ని మట్టి వికారము జ్ఞానము కలుగును. అనుసృతవాక్యం వలను ఇది దృష్టాంతం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా సిద్ధమవుతున్నది. పైన చెప్పిన ప్రతిజ్ఞ మరియు దృష్టాంతం, శృతిలో చెప్పిన దృష్టాంతం. ప్రతిజ్ఞ కూడా శృతిలోనే చెప్పారు. ఏనా శృతం శృతం భవతి ఇది కూడాను. అందుకని ప్రతిజ్ఞా దృష్టాంతం వలన అభిన్న నిమిత్త ఉపాదాన కారణము సిద్ధమవుతున్నది. పరబ్రహ్మలో ఈ జగత్కి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. తనే సృష్టించాడు, తనే సర్వరూపమయ్యాడు, మళ్ళీ అందరిలో తనే ఉన్నాడు. అంటే ఒక్క పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు, మిగిలినంతా కల్పితం. ప్రకృతిశ్చ అన్న పదములో ప్రకృతి పదము ఉపాదాన కారణం చెప్పుంది, చకారము నిమిత్త కారణం చెప్పుంది. దీని వలన శృతిలో చెప్పిన ప్రతిజ్ఞ దృష్టాంతం వివాహం సిద్ధమవుతుంది. ఏనా శృతం శృతం భవతి, అమతం మతం, విజ్ఞాతం విజ్ఞాతం. ఇది ప్రతిజ్ఞ. దీని జ్ఞానం ద్వారా వినా నిధి వినినట్లగును, మననము చేయనిది చేసినట్లగును. అవిజ్ఞాతము తెలియబడినది తెలిసినట్లగుతుంది. ముండకములో కస్మిన్ భగో విజ్ఞాతే సర్వమిత విజ్ఞాతం భవతి.
శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది, దేనిని తెలుసుకుని ఇదంతా తెలియను. బృహదాత్మికంలో ఆత్మని కలవరే దృష్టి స్థితే మతే విజ్ఞాతం ఇదం సర్వం విదితం. నిశ్చయంగా ఆత్మని తెలుసుకున్నట్లయితే దృష్టే శ్రుతే మతే, ఆత్మని చూసి విని తెలుసుకుని అనుభవిస్తే ఇదంతా కూడా తెలుసుకోబడుతుంది. సర్వం విదితం. ఆత్మని చూసినా వినినా మరియు తెలుసుకునినా ఇదంతా తెలియను. అనేక శృతుల్లో ఒక ఆత్మ జ్ఞానం ద్వారా సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ కనబడుతున్నది. ఎందుకంటే మిగిలినంత కల్పితం. కల్పితానికి అధిష్టానం కన్నా విడిగా అస్తిత్వం ఉండదు. అనేక శృతుల్లో ఒక ఆత్మజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ కనబడుతున్నది. దృష్టాంతములు ఇవన్నీ ఇంకా దృష్టాంతాలు. యథా సౌమ్య ఏకేన ముత్పంటేన సర్వం ఉన్మయం విజ్ఞాతం స్యాత్. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. అది సౌమ్య అంటే ప్రియదర్శనుడా. ఏకేన ముత్పుండేన, ఒక మట్టిది పాత్రం తెలుసుకుంటే సర్వం ఉన్మయం విజ్ఞాతం అవుతుంది. మట్టితో చేసినవన్నీ తెలుసుకోవచ్చు, అంతా మట్టి అని. మరి నామరూపాలు, ఈ నామరూపాలు వాణితో చెప్పడానికి మాత్రమే, వాచారంభణం వాణితో చెప్పడానికి మాత్రమే. మృతికే చేరు సత్యం, మృతికే సత్యం. ఓ ప్రియదర్శనుడా, ఒక మట్టి పిండమును తెలుసుకునినా అన్ని మట్టి వికారములు తెలియను. ఏ విధముగా అదే విధముగా కార్యమంతేమో కేవలము నోటితో పలుకుటకు మాత్రమే గాని వాస్తవమునకు కారణం మాత్రమే కలదు. కానీ కార్యము లేదు. కారణము నిత్యము, కార్యము అనిత్యం. యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి తథా అక్షరాత్ సంభవతి విశ్వం. ఎలాగైనా భూమి నుండి ఓషధులు ఉత్పన్నం అవుతున్నవో అలా ఉన్నాయి బ్రహ్మ నుండి సంపూర్ణ విశ్వం ఉత్పన్నది. ఇది కూడా దృష్టాంతం. యథా దుందుపేర్హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్. ఇక్కడ దుందువి దృష్టాంతం, వాయిద్య విశేషం. భేరీ వాయిద్యం నుండి ఒకటి శబ్దములను పట్టుకొనుటకు ఎవరికి వీలు కాదో వాద్యమును గ్రహించిన శబ్దము స్వయంగా గ్రహింపబడను. ఇది దుందుబేర్ హన్యమానస్య. ఆ దుందుమిని, ఆ వాయిద్యాన్ని కర్రతో కొడుతున్నాడు. హన్యమానస్య నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్. బయట శబ్దాన్ని పట్టుకోలేము. ఎందుకని? ఆ దుందుమిని వాడు వాయిస్తున్నాడు. కానీ తెలిసినవాడు వాడు ఏం వాయిస్తున్నాడు, ఏ రాగం వాయిస్తున్నాడు, ఏ రసము, ప్రేమరసమా వీరరసమా, ఏది వాయిస్తున్నాడు అన్నది తెలుసుకుంటే ఆ శబ్దాన్ని తెలుసుకోగలం. ముందు కూడా వచ్చింది. సామాన్యములో విశేషం కల్పితం. సామాన్య జ్ఞానం ఉంటే విశేష జ్ఞానం తేలిగ్గా అవుతుంది. తామర పువ్వు జ్ఞానం ఉంటే అది ఎరుపు, నీలము, పసుపు, తెలుపు ఏ రంగులో ఉందో, ఏ రంగులో ఉన్నా అది తామర పువ్వుని తెలుసుకోవచ్చు. అందుకని ముందు
సామాన్యం జ్ఞానం ఉండాలి. అప్పుడు విశేష జ్ఞానం తెలుసుకోవచ్చు. సామాన్య జ్ఞానం ఏమిటి? ఒకే ఆత్మ అన్ని చోట్ల ఉంది, అందరిలో ఉంది. అది శ్రవణ మన నిధ్యాసుల ద్వారా, మహావాక్యం ద్వారా అనుభవిస్తే అది విశేష జ్ఞానం అవుతుంది. విశేష జ్ఞానము సామాన్య జ్ఞానంలో ఇమిడి ఉంది. ముందు సామాన్య జ్ఞానం ఉండాలి, దాన్ని పరోక్ష జ్ఞానం ఉన్నారు. విశేషంగా తెలుసుకుంటే, అనుభవిస్తే అది పరోక్షం అవుతుంది. అలా అదంతా చెప్పడానికి దృష్టాంతాలు ఇవన్నీ చెప్పారు. ఒకటే పరమాత్మ, అదే ఉపాదాన కారణము, అదే నిమిత్త కారణము, దానికన్నా మిగిలిన ఏవి లేవు. అది తెలుసుకుంటే అంతా తెలుసుకోగలము. అది ఈ ప్రతిజ్ఞా దృష్టాంతముల ద్వారా బ్రహ్మమే జగత్తును ఉపాదాన కారణమని ఉద్ఘోషిస్తున్నది. ఉపాదాన కారణం తెలుసుకునేచో ఎన్నింటికి సర్వకారణ జ్ఞానం సంభావం కాదు. ఉపాదాన కారణ జ్ఞానం వలన సర్వకార్యముల జ్ఞానం కలుగు. విపరీతంగా ఉపాదాన కారణ జ్ఞానం వలన సర్వకార్యముల జ్ఞానం. మట్టి జ్ఞానం ఉంటే మట్టితో చేసే వాటిని జ్ఞానం ఉంటుంది. కార్యము ఉపాదాన కారణములకు అభిన్నము కాదు. అంటే కార్యం లేకపోయినా కారణం ఉంటుంది. కుమ్మరి మట్టి తెచ్చాడు, కుండలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మట్టి లేకుండా కుండలు కావు. అది కార్యము ఉపాదానము అభిన్నము కాదు, అంటే భిన్నము. శృతులు ప్రతిజ్ఞా దృష్టాంతం వలన అభిన్న నిమిత్త ఉపాదాన కారణము బ్రహ్మసిద్ధం అవుతున్నది. శృతులు చెప్పిన ప్రతిజ్ఞా దృష్టాంతాల ద్వారా ఈ పరమాత్మ జగత్కి అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని తేలుతోంది. ఇప్పుడు తర్వాత సూత్రం. అభిధ్యోపదేశే దేశాచ, అభిధ్య అభిధ అంటే చెప్పడం, కానీ ఇక్కడ సంకల్పమును అర్థం. ఆ పరమాత్మ సంకల్పించాడు, అందుకని ఉపదేశం ఏంటి? అభిధ్య అభిధ 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 అభిధ్యోపదేశ అభిధ. సోకామయత ధ్యానోపదేశం వలన ఆత్మ కర్తనగా నిమిత్త కారణము. అంటే అతను సంకల్పించాడు. సంకల్పము చైతన్యంలోనే జరుగుతుంది. ముందు ఇంజనీరు ఒక కాగితం మీద గీస్తాడు ప్లాన్, తర్వాత ఆ విధంగా కట్టిస్తాడు. అలాగా ముందు సంకల్పం, ఈ సంకల్పము చైతన్యంలోనే జరుగుతుంది. మళ్ళీ అది నిమిత్త కారణం అయిపోయింది సంకల్పము. మరి బహుశ్యాం ప్రజాయ్య, అనేక రూపాలు అవుతాను అంటే అది ఉపాదాన కారణం అవుతుంది. కనుక ధ్యాన ఉపదేశం వలన కూడా బ్రహ్మమే ప్రకృతి అనగా ఉపాదాన కారణము. సంకల్పించినట్టే ఇక్కడ ధ్యానం ఉన్నాడు. సోకామయత తదైక్షత, అతడు కోరిన వాడు సంకల్పించాను. ఐక్షత అంటే సంకల్పం. శృతుల్లో సృష్టికి ముందు ధ్యానోపదేశం వలన, అభిధ అంటే ఇక్కడ ధ్యానం అని చెప్పాడు.
అవిద్యోపదేశాత్ అవిద్య అవిద్య. ఆ బ్రహ్మమునందు ఉభయ కారణత్వము, ఉపాదాన కారణత్వము మరియు నిమిత్త కారణత్వము తెలియచున్నది. కామన శ్రవణం వలన కర్తృత్వము ద్వారా నిమిత్త కారణత్వం, బౌత్స్యామన చోట అంతరాత్మలో అనేక రూపముగా అగుదునోను ధ్యానము, అది ముందు కామన, ఇది కర్తృత్వం అంటే నిమిత్త కారణం. బౌత్స్యాం అనేక రూపాలు అవుతాను అని ధ్యానం చేశారు, అది ఉపాదాన కారణం. ప్రతీతం అవుతున్నది. రెండు కారణములు ఏకము చేయవలెను. అంటే బ్రహ్మచింతన చేసేటప్పుడు ఆ పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని చింతన చేయాలి. అంతేకాని లోకంలో లాగా కుమ్మరి వేరు మట్టి వేరు, ఇది ఉపాదానంగా నేను అలా చేయకూడదు. ఉపాదాన కారణము అని చెప్పడానికి ఇంకో హేతువు మళ్ళీ చెప్తున్నారు. సాక్షాత్ ఉభయామ్నా ఆమ్నానాత్, డైరెక్ట్ గా సాక్షాత్తుగా చిన్నగా రెండు కారణాలు శృతిలో చెప్తారు. ఆమ్నానం అంటే శృతి వాక్యం, సాక్షాత్ చిన్నగా, ఉభయ అంటే రెండు కారణాలు, నిమిత్త కారణము ఉపాదాన. ఈ భూతములన్నీ ఆకాశం నుండి ఉత్పన్నమవుతున్నవి, ఆకాశంలోనే లీనమవుతున్నవి. ఆకాశబ్దంతో బ్రహ్మను గ్రహించి జగత్తుకు ఉత్పత్తి ప్రళయలు చెప్పబడినవి. బ్రహ్మమే జగత్తునకు ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము. ఏదైతే దేని నుంచి అయితే పుట్టిందో దానిలో లీనమైతే దాన్ని ఉపాదాన కారణము అంటారు. పంచభూతాల శరీరము పంచభూతాలలో లీనమైపోతుంది. అది ఈ శరీరానికి ఉపాదాన కారణం. మరి మొత్తం ఇది సృష్టి అవ్వడానికి సంకల్పం. ఏదైనా ఒక పని చేస్తాను, ఇది ఇలా చేస్తాను, ఇలా చేస్తే ఇలాగవుతుంది అన్నది సంకల్పం. అది నిమిత్త కారణం, అది కర్తృత్వం. కర్త లేకుండా నిమిత్త కారణం అవ్వదు. పరికరాలు లేకుండా ఉపాదాన కారణం కాదు లోకంలో. కానీ ఆ పరమాత్మకి ఏమీ అక్కర్లేదు. ఒకటే ఒకటి మాయ, అది ఆయన శక్తి. ఎలా చెప్తే అలా నాట్యం చేస్తూ ఉంటుంది. బ్రహ్మను తిమ్మిని బ్రహ్మ చేస్తూ ఉంటుంది. అది ఇందువల్ల కూడా బ్రహ్మము జగత్తుకు ఉపాదాన కారణం. చాందోగ్యోపనిషత్తులో సర్వాణి హేమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్థం ఎంతి. ఈ భూతాలన్నీ కూడా ఆకాశాన్ని నుంచి ఉత్పత్తి అయ్యాయి, ఆకాశంలోనే లీనమవుతుంది, లయమవుతున్నాయి. సర్వభూతములు భూతాకాశం నుండి ఉత్పన్నమవుతున్నాయి, ఆ ఆకాశంలోనే లీనమవుతున్నది. దేని నుండి ఉత్పన్నమవుతుందో దేనిలో లీనమవుతున్నది అది ఉపాదాన కారణం, లోకంలో ప్రసిద్ధము. ముందు మనం చెప్పాం. గోధుమాదులు గోధుమాదులు విడిగా కాదు. గోధుమలు గోధుమలు భూమి నుండి ఉత్పన్నం అవుతున్నాయి, భూమిలోనే లీనమవుతుంది. కనుక గోధుమలకి ఉపాదాన కారణము భూమి. ఆకాశవాస్యం బ్రహ్మ నుండి ఉత్పన్నమై దానిలోనే లీనమవు భూతములకు ఉపాదాన కారణం బ్రహ్మమే. శృతి బ్రహ్మమునే
సాక్షాత్తుగా జగత్ యొక్క ఉపాదాన కారణం చెప్పుతుంది. సాక్షాత్ ఆమ్నానా, సాక్షాత్తుగా శృతి చెప్తోంది. ఏమిటి? ఉభయ ఆమ్నానా, రెండు కారణాలు. ఆత్మకృతే పరిణామాత్, ఆత్మకృతే ఆత్మ చేసింది, అది మారింది, పరిణామం. అందువల్ల కూడా వాడు ఏమిటంటాడో నిమిత్త కారణం కానీ ఉపాదాన కారణం కాదు అన్నాడు. అందుకని ఉపాదాన కారణం మీద ఎక్కువ ప్రచురిస్తున్నారు. తదాత్మానం స్వయం అగురుత, తనకు తానే స్వయంగా సృష్టి రూపంగా నిర్మించుకొనెను. అది ఆత్మానం తద్ బ్రహ్మ, ఆత్మానం ఆత్మని స్వయముగా చేశాను, స్వయముగా సృష్టి రూపంగా చేసుకుంది. ఆత్మ సంబంధమైన కర్తృత్వం చెప్పబడినది. బ్రహ్మమే జగత్తునకు అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. ఆత్మానం స్వయం అకురుత. ఆత్మానం అన్నప్పుడు ఆత్మని నిమిత్త కారణం అయిపోయింది. జగత్ రూపంలో పూర్తిగా చేశాడనుక అది ఉపాదాన కారణం అయిపోయింది. అందుకని ఇప్పుడు సిద్ధ వస్తువు అంటే నిత్యము, అది మారదు. దీన్ని వస్తుతంత్రము అంటారు. వస్తువు, ఆత్మ వస్తువు, అది నిత్యము ఎల్లప్పుడూ ఉండేది, దాన్ని సిద్ధ వస్తువు అంటారు. వివర్త రూపంగా సాధ్య వస్తువు కాగలదు. మరి నిత్యము మారదు కూటస్థము అన్నావు కదా, అజో నిత్య శాశ్వతం పురాణం, శాశ్వతము నిత్యము జన్మ లేదు. మరి ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ జగత్లా ఎలాగైంది అంటే వివర్తి రూపం, తన రూపం మారదు. అజ్ఞానం వల్ల మాయ వల్ల పరిణామమయ్యి అదే సాధ్య వస్తువు అయిన జగద్రూపంగా మారుతుంది. అందుకే బ్రహ్మమే కర్తృత్వ కర్మకు విషయమగును. ఈ జగత్ ఎవడు నిర్మించాడు? బ్రహ్మ. ఆయనే కర్త, ఆయనే కర్మ. కర్మ ఆయన ఎలాగయ్యాడు? తననే తాను స్వయంగా జగద్రూపంగా మార్చుకున్నాడు. అందుకని ఈ సృష్టి లయమవుతుంది. లయమైనప్పుడు అన్ని సూక్ష్మ రూపంలో ఉంటాయి. మళ్ళీ సృష్టి చేసేటప్పుడు స్థూల రూపాన్ని అనుభవిస్తారు, సృష్టి చేస్తారు. పరిణామ పదము వివర్తమని అర్థం. పరిణామాత్, పరిణామం అంటే వివర్తము అని అర్థం. తదాత్మానం స్వయం అకురుత, సృష్టి రూపంలో మార్చుకున్నాడు. ద్వితీయ విభక్తి వల్ల ఆత్మానం, ఆత్మ ఆత్మానం ఆత్మాన, ఆత్మానం ఆత్మానో ఆత్మ. ఇది ద్వితీయ ఏకవచనం. రామం రామ రామౌ రామ రామా, రామం రామౌ రామ. రామం అంటే ద్వితీయ ఏకవచనం. రాముని ఆత్మని కర్తృత్వం చెప్పబడుతుంది. స్వయం అకురుత,
తనే చేసే కర్తృత్వం. బ్రహ్మమే జగత్తు ఉపాదాన కారణము, ఇంకోటి లేదు. ఏకం సద్ విప్రా బహుదా వదంతి తదేవ సోమిదమగ్ర ఆసీత్ సదేవ సోమిదం ఏకమేవ అగ్రే ఆసీత్. ఒకటే ఒకటి ఉంది. ఇదంతా ఎలాగొస్తుంది? అజ్ఞానం, మాయ. కనుక శృతి ద్వారా ప్రతిపాదించినంత వలన ఒకే బ్రహ్మలో కర్తృత్వము మరియు కర్మత్వము విరుద్ధం కాదు. శృతి చెప్తోంది నువ్వు ఒకడివే. కొంచెం నిద్ర వచ్చిందంటే స్వప్నాలు వస్తాయి. స్వప్నంలో మరి ఇంత సృష్టి చేసింది ఎవడు? అక్కడ అవున్నాడు ఇంకోడు. నిన్నే అనేక రూపాయలుగా చేస్తావు. కొండ, దిబ్బ, సముద్రము, గాల్లో ఎగురుతావు, విమానంలో కూర్చొని తిరుగుతావు. ఇవన్నీ ఎవడు చేశాడు? కనిపిస్తున్నాయా లేదా? అలాగే అదే కర్మ, అదే కర్త. అంటే కర్తృత్వము మరియు కర్మత్వం విరుద్ధం కాదు. శృతిలో చెప్పారు. ప్రతివాడు అనుభవిస్తున్నాడు స్వప్నంలో. పూర్వసిద్ధమైన కర్తరూపమైన పదార్థంలో నిర్మింపుడు కర్మత్వము చెప్పుడు సంభవం కాదు. కర్త అని చెప్పదే కర్మను ఎలా చెప్తావు? రామ గ్రామం గచ్చతి అన్నావు. రాముడు కర్త, గ్రామము కర్మ. రాముడు గ్రామం ఎలాగైపోతాడు? అది వాడి ప్రశ్న. కర్త మొదటనే ఉండను, కృతి సాధ్యమైన కర్మ ఏర్పడను. రెండు ఒకళ్ళు ఎట్లుండగలవు అని ప్రశ్నించగా సరికాదు. కర్మత్వ పదము ద్వారా పరిణామం, వివర్తం. తాడు పాములా కనిపిస్తుంది, అది వివర్తం అంటారు. అది మారదు. పరిణామి ఉపాదాన కారణము మాయ, వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. వివర్తం అంటే అది మారదు, పరిణామం అంటే మారుతుంది. మారేదేది? అజ్ఞానం, మాయ. అందుకని ఉపాదానమందుండు అస్తిత్వం కన్నా భిన్న అస్తిత్వం లేని దానిగా కనబడటం వివర్తమందుడు. ఉపాదాన కారణం ఏదైతే ఉందో దాని అస్తిత్వం కన్నా తాడు ఉంటేనే పాము కనిపిస్తుంది. భిన్న అస్తిత్వం లేదు. అది కారణంతో సమానమైన అస్తిత్వం లేనిది. పూర్వసిద్ధమైన ఆల్చిప్ప ముత్యపు చిప్ప అజ్ఞానం వలన, ఆల్చిప్ప అంటే ముత్యపు చిప్ప, దాని అజ్ఞానం వలన వెండి వలె కనబడుటనే వివర్తమందరు. అదే విధముగా అనాసిద్ధమైన పరమాత్మ మాయారూపమైన అవిద్యా కారణం వల్ల జగత్ రూపంగా కనబడుటనే వివర్తమందుడు. వివర్త రూపంగా సాధ్యమవుట వలన పూర్వసిద్ధమైన కారణ రూపమైన పరమాత్మే కర్తృత్వం సంభవము. ఇప్పుడు ముందు ఒకసారి చెప్పాం ఏమిటి? ప్రతి మనిషికి 5 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, సమాధి. ఈ జగత్తు ఒక అవస్థలో కనిపిస్తుంది. స్వప్నం చూసేటప్పుడు జగత్తు నుంచి నువ్వేమి తీసుకెళ్ళట్లేదు. సుషుప్తిలో స్వప్నం కూడా చూడట్లేదు. మూర్ఛలో ఏమీ తెలియదు. సమాధిలో నీ ఆనందంలో నువ్వు ఉంటావు, నీ ఆత్మానందంలో ఇంకేం వేరేగా ఉండదు. మరి 4 అవస్థల్లో కనిపించదు కదా జగత్తు. ఒకటే అవస్థలో కనిపిస్తోంది. అది సత్యమని ఎలా చెప్పగలవు? అందుకని ఈ 5 అవస్థలని చూసేవాడివి నువ్వు. ఈ అవస్థలు చూడబడేవి. నేను కుండ చూస్తున్నాను అంటావు, నేను కుండ కాదు అంటావు. అదేవిధంగా
ఈ చూడబడేవి ఏవి నువ్వు కాదు, నువ్వు చూసేవాడు. ద్రష్ట, శ్రోత, మంత, నువ్వు కేవలం చూసేవాడు. అందుకని దాన్ని స్వప్నానికి నువ్వే కర్త, నువ్వే కర్మ. అదేవిధంగా ఈ జగత్తుకి కర్త పరమాత్మయే, కర్మ కూడా పరమాత్మ. యోనిశ్చహి గీయతే. యోని అంటే కారణం. దీన్ని జగత్ కారణంగా జ్ఞానులు చూస్తున్నారు. అలాగే శృతి చెప్తోంది. గీయతే అంటే శృతి పాడుతోంది. ఐగై శబ్దే. అందుకని భగవత యద్ గీతం తద్ భగవద్గీతం. భగవాను ద్వారా అది చెప్పబడింది, పాడబడింది. అందుకని దాన్ని భగవద్గీత అంటారు. ఐగై శబ్దే. గీయతే ఇది గీత. అలాగే ఇక్కడ హీ నిశ్చయముగా, యోనిశ్చ, ఈ రెండు కారణములు శృతి ద్వారా చెప్పబడుతున్నాయి. గీత యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ. భూతముల కారణములు ధీరపురుషులు చూచుదురు, తెలుసుకుందరు. ప్రకృతి వాచకమైన యోని శబ్దం ద్వారా ఆత్మను చెప్పింది. ఇక్కడ యోని కారణం అంటే యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం. జ్ఞానులు సంపూర్ణ భూతముల కారణం పరబ్రహ్మముగా తెలుసుకుందరు. సృష్టికర్తను, నియామకుడైన ఈశ్వరుని, పురుషుని, బ్రహ్మమును, భూతములకు యోనిని జ్ఞానులు తెలుసుకుందరు. యోని శబ్దం ప్రకృతి వాచకం అంటే ఉపాదాన కారణం. అనేక వేదముల్లో ప్రసిద్ధము. ఉపాదాన కారణ వాచకమైన యోని శబ్దము ద్వారా ఆత్మకన్నా అభిన్నమైన పరబ్రహ్మమునే చెప్తే ఆత్మే బ్రహ్మము, బ్రహ్మయే ప్రకృతి. ఉపాదాన కారణము మరియు కర్త అనగా నిమిత్త కారణము పరబ్రహ్మ. ఇప్పుడు సర్వవ్యాఖ్యానాధికరణం. ఈ సర్వవ్యాఖ్యానాధికరణంలో ఒకటే సూత్రం ఉంది. వేదవ్యాసులు ఈ సూత్రాన్ని చెప్పారు. కానీ న్యాయం రచించిన వాడు పేరేమిటి? న్యాయకర్త. న్యాయకర్త వేదవ్యాసుల వారికి గురుగారు. వేదవ్యాసులకి గురువు గారు ఈ న్యాయకర్త గౌతముడు. అందుకని దాన్ని గౌతమ సూత్రాలు అంటారు. గౌతముడు న్యాయాన్ని రచించాడు. వేదవ్యాసులు గౌతముడి దగ్గర న్యాయం నేర్చుకున్నారు. కానీ బ్రహ్మసూత్రాలు రాసేటప్పుడు ఏతేన సర్వే వ్యాఖ్యాత అని ఈ శృతుల్లో చెప్పిన పరబ్రహ్మమే సత్యము, మిగిలిన మతాలు ఏవి సత్యము కాదు అని చెప్పి మిగిలిన మతాల్లో గురువుగారు చెప్పి న్యాయం కూడా వచ్చింది. ఆ న్యాయాన్ని కూడా ఖండించేశాడు. ఖండించేస్తే గౌతముడికి కోపం వచ్చి, కోపం వస్తే కానీ వేదవ్యాసులు రోజు పొద్దున్న
గౌతమ ఋషికి ప్రణామం చేయడానికి పోయేవారు, నమస్కారం చేయడానికి. నువ్వు నా శిష్యుడు అయ్యి నా మతాన్ని ఖండించావు కనుక నీ మొహం చూడను అన్నారు. ఎవరు? గౌతమ్. ఎవరి మొహము? వేదవ్యాసుల మొహం. అప్పుడు వేదవ్యాసులు అన్నారు, అయ్యా నేను మీ శిష్యుణ్ణి, మీరు ఏమన్నా చేసుకోండి, నేను మొత్తం రోజు వచ్చి నమస్కారం చేస్తాను అన్నాడు. అందుకని కోపంతో గౌతముడు కళ్ళకి గంటలు కట్టేసుకున్నాడు, నీ మొహం చూడను అని. కానీ మరి తిరగడానికి కష్టం అవుతుంది కదా, అందుకని తన తపోశక్తి ద్వారా, తపో మహిమ ద్వారా కాళ్ళల్లో కళ్ళు పెట్టుకున్నాడు. అందుకని గౌతముడికి ఇంకో పేరు అక్షపాదుడు. అలాగే జైమిని మీమాంసకుడు, వ్యాసుల వారి శిష్యుడు. అది మరి శిష్యుడే కనుక ఖండన చేసేసాడు, అతగాడేమి చెప్పలేడు. ఇది గురువు గారు కూడా ఖండన చేశాడు కనుక అది ఎలాగైతే భృగు మహర్షికి పాదంలో కన్నుందో దాన్ని విష్ణుమూర్తి నొక్కేశాడు. అలాగే ఈ అక్షపాదుడు ఉంటారు. పాదే అక్షయస్య, అక్ష అంటే కన్నులు. అందుకని గురువు గారు మొహం చూడండి అన్నాడు, అందుకే కళ్ళకి అంతా కట్టేస్తున్నాడు. జైమిని పూర్వమీమాంసకుడు శిష్యుడు కనుక పర్వాలేదు, కానీ శిష్యుడికి కూడా ఒక గుణపాఠం చెప్తాడు వ్యాసుల వారు. ఏమిటి? ఒకసారి ఏదో రాయమంటాడు జైమిని శిష్యుడిని, వాడు రాస్తూ ఉంటాడు. రాస్తూ ఉంటే ఇది ఎలా కుదురుతుంది అంటాడు. ఏమిటి? జ్ఞానులు కూడా విషయ వస్తువుల దగ్గర నుంచి దూరంగా ఉండాలి అని. ఈ తప్పు అంటాడు జైమిని. అంటే సరే ఈ వాటి ఇక్కడ ఆపేసాయి, రేపు రాద్దాంలే అంటాడు అని చెప్పి మర్నాడు పొద్దున్న నాకేదో పనుంది, ఎక్కడికో పోతున్నాను, ఆశ్రమం జాగ్రత్తగా చూసుకో, ఆడవాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వకు అంటాడు వ్యాసుల వారు. సరే అంటాడు. అదేంటవుతుంది, ఒక రాజకుమార్తె చిలకత్తలతో వచ్చి వ్యాసుల వారు అటు వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమం ముందు ఆడుతూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటాడు జైమిని. సాయంకాలం అయ్యేటప్పటికి పెద్ద వర్షము, ఉరుములు అన్నీను, చిలికెత్తలందరూ మాయమైపోతారు. ఆ రాజకుమార్తె ఒకటి వచ్చి అడుగుతుంది జైమిని, అయ్యా నేను ఇప్పుడు ఒక్కతిని పోలేను, ఈ రాత్రికి ఉండలేను. అయ్యయ్యే ఇది ఆశ్రమం, ఉండడానికి వీల్లేదు, అలాగే అంటే కాలావేళ పడుతుంది. సరే ఈ కుటీరంలో ఉండు, అది పాకతో చేసిన కుటీరం అన్నమాట. పాక ఈ తాటాకులు వేసేస్తారే అది, అందులో ఉండు, తలుపు వేసేసుకో, లోపల నుంచి ఎవరు పిలిచినా తలుపు తీయకు ఉంటాడు. అలాగే స్వామి లోపల కూర్చుంటుంది. ఈ జైమినికి పొగలల్లా అక్కడ కూర్చుని ఆ రాజకుమార్తెను చూశాడు, మనసు చెలించింది, రాత్రి నిద్ర రాదు. అందుకని వెళ్ళి తలుపు తడతాడు. నేనే మహర్షిని పిలుస్తున్నా, తలుపు తీయంటే తలుపు తీయదు. అప్పుడు ఇంక ఉండబట్టలేక తాటాకులు కదా, తాటాకులు తీసేసి ఆ తాటాకులు పాక నుంచి కిందకి దూరుతాడు. కిందకి దూకాడు, టపీ మళ్ళీ అప్పుగా తగులుతుంది. అక్కడ కూర్చున్నది వ్యాసుల వారు.
వాడికి గుణపాఠం చెప్పడానికి అలా చేశారు. అందుకని ఎంత పెద్ద జ్ఞాని అయినా అందరినీ గురు మహారాజ్ ఏం చేసేవారు, ఎవరైనా ఆడవాళ్ళు వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి అక్కడ మంత్రం ఉండి పోయి చూసుకోండి అనేవారు. అంతా అక్కడికి వెళ్ళిపోయేవారు, దూరంగా ఉండ. అది అందుకని ఈ అధికరణానికి పేరు సర్వవ్యాఖ్యానాధికరణం. ఏతేన సర్వే వ్యాఖ్యాత. ఈ చెప్పిన సమన్వయం ద్వారా మీరు అన్ని మతాలు కూడా ఖండించబడ్డాయి, అన్నిటి వ్యాఖ్యానం అయిపోయింది అని వ్యాసుడు వారు రాశారు. అది సంగతి. ఈక్షతే నా శబ్దం. ఇక్కడ ప్రసంగం ప్రారంభించారు సాంఖ్యశాస్త్రానికి. అశబ్దాది హేతుబోధకమైన సూత్రముల ద్వారా ప్రధాన కారణవాదం నిరాకరించింది. ప్రధానము సాంఖ్యుల ప్రధానము జగత్ కారణం కాదు అని చెప్తారు. పరమాణు కారణవాదం గౌతముడు న్యాయసూత్రం. పరమాణువుల ద్వారా జగత్ సృష్టి అయిందంటాడు. అది పరమాణు కారణవాదం నిరాకరించలేదు. శృతుల్లో ఈ పరమాణువులు కూడా కారణం వినబడుతున్నదని పూర్వపక్షి. ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి. అన్ని వేదాంత వాక్యములు ఈ అధికరణకు విచారణీయ విషయము. ఇది అధికరణానికి విషయం. సంశయం ఏమిటి? ఏ విధంగా బ్రహ్మము జగత్కారణము వినబడుతున్నదో అలాగుననే పరమాణువులు శూన్యము మొదలైనవా అక్కడక్కడ జగత్కారణములుగా చెప్పబడినవా లేవా? పరమాణువులు అన్నప్పుడు వాళ్ళ మతం ఏమిటంటే ప్రతి వస్తువు విరిగిపోయి చిన్నదయ్యి పరమాణువులుగా కనిపిస్తుంది, పరమాణువులుగా అయిపోతుంది. పరమాణువులు కనిపించవు, కానీ 2 పరమాణువులు కలిస్తే ద్విడికం అవుతాయి, 3 పరమాణువులు కలిపిస్తే త్రిణుకం అవుతుంది. ఈ త్రిణుకము అన్నది కనిపిస్తుంది అంటాడు. ఎలాగా? వెంటిలేటర్లోంచి చిన్న సందులోంచి మీకు సూర్యకిరణాలు వస్తే అందులో చిన్న చిన్న కణాలు ఎగురుతుండే కనిపిస్తాయి. అది త్రిశ్రేణువు అంటాడు. కానీ వాడి మతం ఏమిటి? కారణంలో ఏ గుణాలు ఉన్నాయో అవి కార్యంలోకి వస్తాయి అని. ఈ చెప్పిన పెద్ద మనిషి పరమాణువులు కనిపించవు అంటాడు, దుడుకం కనిపించదు అంటాడు, త్రిశ్రేణువు కనిపిస్తుంది అంటాడు. దేవిరా బాబు, ఇప్పుడే కదా చెప్పావు కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయని. నీ మతం సరికాదు. ఇలాగ చాలా తప్పులు తీస్తారు పరమాణువాదంలో. అందుకని ఈ పరమాణువాదము నిరాకరించారు. ఒకడు శూన్యం అంటాడు బౌద్ధుడు, అది నిరాకరించారు. అందుకని పూర్వపక్షం సౌమ్య ఏతమణిమానం నన్ను నిభాలేసే ఏతస్వై సౌమ్య ఏషో అనింద ఏవం మహోన్యగ్రోధ తిష్టతి. ఇప్పుడు శ్వేతకేతువుకి ఉద్దాలకుడు గురువు తండ్రి చెప్తాడు, జగత్ కారణం బ్రహ్మ, నాకు తెలియట్లేదంటాడు. దానికి నామరూపాలు లేవంటాడు, నాకు తెలియట్లేదంటాడు. అంటే ఎదుగుండా ఉన్నటువంటి మర్రి చెట్టు నుంచి ఒక పండు తీసుకురా, దాన్ని బద్దలు కొట్టు, అందులో ఏం కనిపిస్తున్నాయంటే చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి, ఒక గింజను బద్దలు కొట్టు. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఏం కనిపించట్లేదు. అక్కడ చెప్పిన వాక్యం అన్నమాట ఇది. ఏ సౌమ్య శ్వేతకేతువా అనిమానం, ఏతం అనిమానం, ఇది అనిమ
అంటే పరమాణువుల అనిమ నిభాలేసే. ఈ మర్రి చెట్టు గింజలో ఏది కనిపించట్లేదంటున్నావో, ఏ తస్య సౌమ్య ఏషో అనిమ్న, ఈ శూన్యమో అనిమ నుంచే మహాన్ అగ్రోధ తిష్టతి, పెద్ద మర్రి చెట్టు నిలబడిందిరా బాబు. నువ్వు ఏదైతే కనిపించట్లేదు అంటున్నావో దాని నుంచే ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఏ సూక్ష్మ పదార్థం తెలుసుకోలేకపోతున్నావో ఆ సూక్ష్మ వటబీజంలోనే ఈ మహావటవృక్షము ఉన్నది. అసదే విధమగ్ర ఆసీత్ అని శుద్ధిగలదు. నామరూపాలు లేవు, దాన్ని అసదన్నారు. ఈ ప్రమాణం వలన పరమాణువు మరియు శూన్యము జగత్కారమని చెప్పవచ్చును కదా అన్నాడు. పూర్వపక్ష అంటాడు పరమాణు కాస్త శూన్యం, ఏం కనిపించట్లేదంటావు. పరమాణువు మరియు శూన్యముని జగత్కారంగా చెప్పినచో ఒకదాని జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం కలుగునని ప్రతిజ్ఞ సిద్ధం కాదు. కస్మిన్ భగవజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఈ ప్రతిజ్ఞ ముందు చెప్పాం, అదే సిద్ధం కాదు. అసశబ్దం వల్ల నామరూపంలో సృష్టికాని స్థితి నీవు. అసదే విధమగ్ర ఆసీత్ అంటే అసద్ అంటే ఆ పరమాత్మలో అవ్యక్తం, నామరూపాలు వ్యక్తం కాలేదు. శూన్యం అంటే సూక్ష్మం, అంటే దృష్టిగోచరం కాజాలదు. మనకి చర్మచక్షువులు ఉన్నాయి. ఈ చర్మచక్షుల ద్వారా దాన్ని చూడలేము. అర్జునుడికి సంజయుడికి దివ్య చక్షువులు ఇచ్చాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చాడు, సంజయుడికి వ్యాసవారు ఇచ్చాడు. ఏంటి దివ్య చక్షువులు? నీకు నాకు దివ్య చక్షులు ఇచ్చేవాడు ఎవడు లేడు దాత. ఈ చర్మచక్షులతో చూడలేము, మరి ఎక్కడ పోతాం? అంటే మనము శాస్త్రం చదివి జ్ఞానచక్షువుని తెచ్చుకోవాలి. ఆ జ్ఞానచక్షువు ద్వారా నిధిధ్యాసనలో ఆ పరమాత్మ మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకని ఇది ఒక జ్ఞానం, సదైవ సౌమ్యమగ్ర ఆసీత్, ఏకమేక అద్వితీయం. ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం ప్రతిజ్ఞ సిద్ధం కాదు. ఎప్పుడు పరమాణువు శూన్యం చెప్తే, అసద్గద్దము నామరూపాలు లేని స్థితి, దృష్టిగోచరం కాగలదు. జ్ఞాన దృష్టితో జ్ఞానచక్షుతో చూడగలవు, చర్మచక్షుతో చూడలేవు అని అర్థం. సంపూర్ణ జగత్ కారణం బ్రహ్మమే అని, పరమాణువు శూన్యము కాదు. ఇప్పుడు వైయాసిక న్యాయమార్గ అణ్వాదేరపి హేతుత్వం శృతం బ్రాహ్మణ ఏవవా వటదానాది దృష్టాంతాత్ అణ్వాదేరపి తత్సుతం శూన్యాన్యాదిష్వేక బుద్ధ్యా సర్వబుద్ధిర్న యుజ్యతే శూర్ బ్రహ్మణ్యపి దానాధ్యాసతో బ్రహ్మైవ కారణం. అన్వాదేరపి అణు హేతుత్వం శుద్ధం అనిమానం నా నిభాలేసే అని శ్వేతకేతుని అడిగారు. అది కూడా బ్రహ్మ కారణం. వటదానాది దృష్టాంతాత్, ఈ మర్రి చెట్టు బియ్యం దృష్టాంతం చెప్పారు. అందుకని అణు శూన్యము ఇలాంటివి కూడా జగత్ కారణం అవ్వచ్చు అని పూర్వపక్షి. శూన్యాన్యాది స్వేక బుద్ధ్యా, శూన్యముతో ఒకటైనా పరమాణుతో ఒకటైనా నీకు జ్ఞానము లేదు, ముక్తి లేదు, సర్వబుద్ధి లేదు. ఏది ఒకటి తెలుసుకుంటే అంతా తెలుసుకోబడుతుంది ప్రతిజ్ఞ చెప్పారే, ఆ ప్రతిజ్ఞ కుదర. బ్రహ్మణ్యపి దానాధ్యాసతో
బ్రహ్మైవ కారణం. ఆ బ్రహ్మ ధ్యానంతోనే అంతా తెలుసుకోగలని చెప్పారు కనుక బ్రహ్మ కారణం. శృతుల్లో జగత్ కారణం అణువును శూన్యాదులను చెప్పిరా, కేవలం బ్రహ్మమనే చెప్పిరా. ఇది అవసరం. పూర్వపక్షి శృతుల్లో వటబీజాలు కారణముగా చెప్పిరుగా అణువు మరియు శూన్యము జగత్ కారణమును. దానికి సిద్ధాంతి సమాధానం. ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం ఉన్నది, శూన్యవాదం ద్వారా అనువాదం ద్వారా కుదరదు. ఒక జ్ఞానం ద్వారా అన్ని జ్ఞానం. వటబీజాల దృష్టాంతులు బ్రహ్మలో కూడా సంభవం కాదా? బ్రహ్మ అంతటికీ కారణం అన్నప్పుడు వటబీజము పరమాణు అన్నిటికీ కూడా అది కారణం అవుతుంది. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.